నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని ఏబీఏబీ కార్యకర్త రాజుబాయ్ అయితే ఉన్నాడు. బాయ్ నమస్తే బాయ్. నమస్తే అన్న. మొన్న త్రిబుల్ ఐటీలో చూసాము, అమ్మాయి తను ఆత్మహత్య చేసుకోవడము, వరుసగా త్రిబుల్ ఐటీలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంది, మీరు ఏబీబీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళారు, చూశారు, అసలు ఏంది అసలు? అన్న ఫస్ట్ మీరు ఆత్మహత్య అనేది అది ముమ్మాడికి తప్పు. ఎందుకంటే అది నిజానికి హత్య. ఎందుకంటే మనందరూ తెలుసు బాసరా త్రిబుల్ ఐటీ అంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన యూనివర్సిటీ లెక్క తయారైంది. కాకపోతే గత 2 సంవత్సరాల నుండి ఆ యొక్క యూనివర్సిటీలో దాదాపు 11 మంది విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క సంవత్సరం వ్యవధిలో దాదాపు 4 మంది విద్యార్థులు చనిపోయారు. అలా ప్రవీణ్ కుమార్ కావచ్చు, శంకర్ కావచ్చు, రేణుక కావచ్చు, ఈ యొక్క స్వాతిప్రియ కావచ్చు. ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటి మీద ఏం ఎంక్వైరీ చేపియలే. అక్కడ ఉన్న యాజమాన్యం కూడా ఏ విధంగా ఉందో అంటే చాలా ప్రెజర్ పెడతారు అటు స్టూడెంట్స్ మీద. నిజంగా చెప్పాలంటే స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకునేటప్పుడు దానికన్నా 2 రోజుల ముందు ఒక పియూసీ థర్డ్ ఇయర్ అనే వ్యక్తి నన్ను ఆరోపించిండు, నన్ను ర్యాగింగ్ చేసిండు అని ఒక కంప్లైంట్ ఆ యొక్క ప్రిన్సిపల్ కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ లేడీస్ హాస్టల్ కేర్ టేకర్ కావచ్చు, వీళ్ళందరికి ఇచ్చినా కూడా ఈరోజు దున్నపోతు మీద వర్షం ఏ విధంగా పడితే ఆ విధంగా వ్యవహరించారు. కాబట్టి ఈ యొక్క అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే కన్నా ముందన్న వాళ్ళ ఫ్రెండ్ కు మెసేజ్ చేసింది, నేను ఈ విధంగా ఉందని ఫోన్ చేస్తే ఆమె వెంటనే వెళ్లుడితోటే ఈ విధంగా 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మ తల్లి ఆవేదన చూడాలి పాపం. వాళ్ళ తల్లి ఆవేదన ఆ సిఐ కాలర్ పట్టుకొని మా బిడ్డను మీరే చంపిరు, మా బిడ్డను ఈ రోజు మీరు డైరెక్ట్ మాకు తెలియకుండా హాస్పిటల్ మార్చుదానికి ఏ విధంగా తీసుకోపోతారని ప్రశ్నించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు యొక్క యాజమాన్యం అంతా ఈ యొక్క ఆత్మహత్య ఆమె ఏ విధంగా చేసుకున్నా ఎంక్వైరీ చేయకుండా దాదాపు 6 పేపర్ల ఈరోజు సూసైడ్ లెటరు వాళ్ళు దర్యాప్తు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ లెటర్ బయటకు రాకుండా మా యొక్క విద్యార్థి నాయకులు పాపం ఏమన్నామన్నా, మీలక్క పైసలు తీసుకుంటున్నాము, మీలక్క లంచాలకు ఎగబడుతున్నాము, మీలక్క ప్రభుత్వం మాకు కావాలనుకుంటున్నాము, మేము న్యాయం జరగాలి, అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, ఆమె మీద ఎంక్వైరీ చేపియాలి అని పోతే మా యొక్క విద్యార్థి నాయకునిపై అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ వాడు రాకేష్ వ్యవహారం మాకు తెలియదా? అంతకుముందు డీచ్పల్లి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు సిఐ పనిచేసిన రాకేష్ ఇప్పుడు అక్కడ సిఎస్ఓగా పనిచేస్తుండు. ఈ యొక్క సిఎస్ఓ యొక్క అండదండలతోటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు మా యొక్క ఆ కార్యకర్తను కొడితే ఆ కార్యకర్తకి ఏ విధంగా అయిందని ఒకసారి చూద్దాం. దాదాపు తల మీద 4-5 కుట్లు, దాదాపు ఆయన ఇప్పటికి కూడా చావు బతుకులో ఉన్నాడు. రేపు పొద్దున ఆయనకు ఏమైనా జరిగితే ఇప్పుడు ఎవరు ఇంకో చూడనా ఏ విధంగా ఉందో ఒక్కసారి. ఇది ప్రశ్నించే గొంతుల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క త్రిబుల్ ఐటీ యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, ఇప్పటికి కూడా ఆయన ఏం రిమాండ్ చేయలే, అక్కడ ఉన్న సెక్యూరిటీని రిమాండ్ చేయలే, వాళ్ళ మీద కేసులు పెట్టలే, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎంత దిగజారిపోతుందంటే ఇంత ఘోరమా అన్న? ప్రశ్నించే గొంతుల్ని ఈ విధంగా కొడతారా అన్న? ఒక్కసారి చూడండి ఏ విధంగా కొట్టిరో. ఒక్కసారి మీకు మీ టీవీ ఛానల్ ముందర చూపెడతా ఏ విధంగా కొట్టిరో. ఇంత ఘోరమా ప్రశ్నించే గొంతుల్ని? కొంచెమైనా మనకు అవగాహన ఉండాలి కదా. సమాజంలో ప్రశ్నించే గొంతుల్ని ఒక విద్యార్థి నాయకుడిని మీరు శిక్షిస్తే మీకు ఏమొస్తుందన్నా? ఇంత ఘోరమా? ఒక్క నిమిషం అన్న చూపెడతా మీకు. ఇంత ఘోరం చేసినంటే ఇది ముమ్మాటికి. ఇంకో అన్న చూడండి ఒక్కసారి. పాపం ఆయన ఏం అడిగిండన్నా? ఏమన్నా త్రిబుల్ ఐటీ ఆస్తులను అడిగిండా? ఆ సిఎస్ఓ ఆస్తులను అడిగిండా? ప్రశ్నించే గొంతుల్లో ఏముంది? గాయపడిన ఏబీపీ కార్యకర్తలు ఇటువంటి దారులకు మేమేం వెనకాడం. చూడండి ఇంకో ఈ విధంగా నా హాస్పిటల్లో పాపం చావు బతుకులో ఉన్నాడు ఆయన. చూడండి ఒక్కసారి. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా కొట్టేటో ఉన్నాడా? ఈయన మీద ఇవరకు అటెంప్ట్ మర్డర్ పెట్టలే. ఆ రాకేష్ అన్నట్టు ఆయన మీద ఆ సెక్యూరిటీ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టలే, ఇవరకు రిమాండ్ చేయలే. ఇంత ఘోరమా? ఆయన ఏం అడిగిండు? పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఆయన విద్యార్థి పరిషత్తును నమ్ముకొని విద్యార్థులకు సేవ చేయాలని లక్ష్యంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కస్తే అలాంటి వారిని ఏదో మరి ఆ అమ్మాయి చనిపోయింది, స్వాతిప్రియ అమ్మాయి చనిపోయింది, మరి అమ్మాయి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆమె ఆత్మహత్య చేసుకుందా, హత్య చేసుకుందా, మీరే హత్య చేసిర్రా? దాని మీద దర్యాప్తు చేపియాలి, ఎంక్వైరీ చేపియాలి ఈ రోజు అని అక్కడికి పోయి న్యాయంగా అడిగితే ఆయనని ఈ విధంగా కొట్టడం చాలా సిగ్గుచేటు. ఎవరు చేశారా దాడి? ఎవరు చేశారు? అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా అన్న? ముమ్మాటికి ఏంటిదంటే ఇది ఒక్కసారి కాదు, దాదాపు ఏబీపీ కార్యకర్తల మీద 5-6 సార్లు దాడులైనవి. కాకపోతే ఇది చాలా అటెంప్ట్ మర్డరు. దాదాపు ఈయన ఒక చావు బతుకులో ఉన్నాడు ఈ కార్యకర్త. ఇంకోటి చెప్పాలంటే బాసల త్రిబుల్ ఐటీ యాజమాన్యం అక్కడ ఉన్న సిఎస్ఓ రాకేష్ తో కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కలిసి నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వం అయినా 4 ఆత్మహత్యలు జరిగినాయి. ఈ 4 ఆత్మహత్యలకు చాలా ఎంక్వైరీలు చేపియాలి, వాటి మీద విచారణ చేపియాలి. అసలు ఎందుకు జరుగుతుంది? కొత్త వీసీ కూడా వచ్చింది అక్కడికి, సతీష్ అన్నట్టు ఆయన. ఆ సతీష్ అన్నట్టు ఆయన దీని మీద చర్యలనే చేసుకోవాలి కదా. ఈ సతీష్ అన్నట్టు ఆయన తెలియదా? ఈయన ఒక విద్యార్థి మీద దాడి చేపించిన సిఎస్ఓని ఇప్పటికైనా సస్పెండ్ చేయలే, విధులకి వెళ్ళి తీసేయలే, ఆ సెక్యూరిటీని ఇవరకు కూడా కేసులు పెట్టలే.
అంటే మన రాష్ట్రంలో ఉన్న పోలీసు యాజమాన్యం కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడు ఈ రోజు ఈ విధంగా గాయపడితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలే ఎన్ని కుట్లు పడ్డాయో చూసినాం కానీ ఈ రోజు ఆయన చావు బతుకులో ఉన్నాడు. దాదాపు ఈ గుండు మీద దాదాపు 8 కుట్లు పడ్డాయి, దాదాపు అది మిడిల్ లో పడ్డది. కాబట్టి ఇప్పటికీ అడుగుతున్నా, హెడ్ మీద పడ్డది. ఇప్పటికి ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బాసర త్రిబుల్ ఐటీ యాజమాన్యం కావచ్చు, ఈ యొక్క సిఎస్ఓ రాకేష్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సిఎస్ఓ రాకేష్ ని ఇవాళకి రిమాండ్ చేసిరా? ఈ యొక్క సెక్యూరిటీని ఇవరకు మీరు ఏమైనా కేసులు పెట్టిరా? మాకు విచారణ జరిపించాలి. మేము అడిగింది ఒకటే అన్న, విద్యార్థి పరిషత్ కార్యకర్త ఒకటే అడుగుతున్నాం, ఆమె ఆత్మహత్య చేసుకున్నది అంటారు. ఆత్మహత్యకు సంబంధించిన 6 పేజీల సూసైడ్ లెటర్ ఎటుపోయింది? వాళ్ళ అమ్మ ఒకటే అడిగింది ఆ సిఐని, ఏమని అడిగింది? నేను వచ్చే వరకు, మా కుటుంబం వచ్చే వరకు డైరెక్ట్ మార్చురికి ఏ విధంగా పంపిస్తారు డెడ్ బాడీని? వీటి మీద విచారణ చేయాలని అడుగుతున్నాం. వాటి మీద విచారణ చేయాలని అడిగితే ఇప్పటికి కూడా మా విద్యార్థి పరిషత్ నాయకుని కొట్టిన తర్వాత వాటి మీద విచారణ పక్కకు పెట్టిర్రు. ఈ యొక్క అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టక ఆయనను పక్క తోబట్టిస్తారు. ఇంకో మాట వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు, అంతా బాగానే ఉంది, కానీ ఆమె తన సొంత విషయాలు ఏవైతే ఉన్నాయో తన ఫోన్లో ఆధారంగా కొన్ని విషయాల ద్వారా ఆమె సూసైడ్ చేసుకుంది, ఇక్కడ యాజమాన్య లోపం కాదని కొంతవరకు చెప్తా ఉన్నారు. తన వ్యక్తిగతం అంటే వాళ్ళ ఏదైతే రిలేషన్ ఒక వ్యక్తిగతంగా తీసుకొని సూసైడ్ చేసుకుందని చెప్తారు. అసలు అక్కడ వాస్తవాలు ఎంతో ఉన్నాయి అన్న. ఒకటన్నా, ఈ రోజు ఒకటే చెప్తున్నా, చనిపోయిన అమ్మాయి మీద రాజకీయం చేసిన అయితే ఈ త్రిబుల్ ఐటీ యాజమాన్యానికి ఏ విధంగా వేసుకుంటారో మీకు వదిలేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, మీరు ముమ్మాటికి మీరు నికార్సైన మీరు నిజాయితీ పరులైతే ఆ అమ్మాయి 3rd ఇయర్ అబ్బాయి తోటి నాకు ర్యాగింగ్ తోటి చేస్తుండే, ఆయనే నన్ను ఆవేదన గురి చేస్తుండు, అలా తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసిందట. ఆ ఫోన్ రికార్డ్ తీయండి, అమ్మ నన్ను ఇట్లా వేధిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఇట్లా ప్రిన్సిపాల్ ను, కేర్ టేకర్ ను, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ను అందరిని కలిసిన తర్వాత కూడా ఏం చర్యలు తీసుకోవాలట? ఇది ఒకసారి ఎంక్వైరీ చేపిస్తే వెళ్తుంది కదా. మీ పాటికి మీరు మనందరూ తెలిసింది వేటివ్ న్యూస్ లో కావచ్చు, ఈ యొక్క సొసైటీలో కావచ్చు, 6 లెటర్ సూసైడ్ లెటర్ ఎడిపోయిందని అడుగుతారు. ఇంకోటి ఎవరు అడుగుతారు? విద్యార్థి పరిషత్ నాయకునికి అంత తీవ్రంగా కొట్టాల్సిన అవసరం మీకు ఏముందని అడుగుతారు. ఈ రోజు మీరు నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది, మీరు వెనక ఎవరు లేరనుకుంటే మరి వెంటనే ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఈ యొక్క విద్యార్థి పరిషత్ నాయకుని కొట్టిన రిమాండ్ అన్నా లేకపోతే కేసులను పెట్టాలి కదా. అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్న వీసీ కావచ్చు, ఈ యొక్క సిఎస్ఓని వెనకేసుకొని ఈ యొక్క సిఎస్ఓ తోటి, అరే నువ్వు గట్టిగా ఉన్నావు బాయ్, ఇలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లొల్లియడానికి వస్తే నువ్వు కొట్టరా బాయ్ అని ప్రేరేపిస్తున్నాగా ఈయన కొట్టింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా ఆమె ఆత్మహత్య మీద ఎంక్వైరీ జరిపించాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం త్రిబుల్ ఐటీ బాసర ఇష్యూ మీద ఎందుకు పట్టించుకోలేదు? దాదాపు యొక్క నీవు వచ్చిన సంవత్సర కాలంలో, రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలో దాదాపు 4 ఆత్మహత్యలు జరిగినాయి. వీటి మీద ఎంక్వైరీ చేయించడం ఎప్పుడు చెప్తాడు? తెలంగాణ అభివృద్ధి అంతుంది, నేను వచ్చిన తర్వాత ఇది వచ్చిన అధ్యక్షన అని చెప్తాను కదా. ఏది మార్పు? ప్రజా పరిపాలన ఇదేనా? విద్యార్థులను కొట్టడం, విద్యార్థులను నడి రోడ్డు మీద న్యాయం కోసం అడిగిన విద్యార్థిని ఈరోజు తలలు పలగొట్టడమేనా ప్రజా మార్పు? ప్రజా పరిపాలన ఇదేనా? ఈరోజు విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే, విద్యార్థులు ప్రశ్నిస్తే ఎక్కడక్కడ గృహ నిర్బంధం చేసుడు. మా దగ్గర మొన్న ఇట్నే అటెంప్ట్ మర్డర్ మా మీద పెట్టిన కేసులు ఒక్కటే గుర్తు చేస్తున్నా, విద్యార్థి పరిషత్ నాయకుడు ఏ రోజు కూడా కేసులకు భయపడు. మరి ఈ రోజు విద్యార్థి పరిషత్ నాయకుడు అంత తీవ్రంగా కొట్టిరు కదా, మరి యొక్క తీవ్రంగా కొట్టిన వ్యక్తుల మీద, సెక్యూరిటీల మీద ఇవారకు ఒక్క కేసు అన్న పెట్టిర్రా? జైల్లోకి తోలిర్రా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మా మీద వ్యవహరించే తీరు వేరే ఉంటది, యాజమాన్యాల మీద వ్యవహరించే తీరు వేరే ఉంటది. మీ ఒకటే అడుగుతున్నా, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయదలుచుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే బాసర త్రిబుల్ ఐటీ ఇష్యూ మీద యొక్క ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్న విచారణ చేపట్టాలి. అక్కడ ఉన్న సిఎస్ఓ కావచ్చు, అక్కడ ఉన్న వీసీతో మాట్లాడి ఈ యొక్క సిఎస్ఓని వెంటనే రిమాండ్ చేయాలి, విధుల నుండి తొలగించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుకుంటుందన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఆయనే ఉన్నాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలో ఆయనే ఉన్నాడు, సీఎం హోదాలో ఆయనే ఉన్నాడు, 3 హోదాలలో ఆయనే ఉన్నాడు. మరి ఎలా ఈ బాసర త్రిబుల్ ఐటీకి సంబంధించిన అమ్మాయి ఇష్యూలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను? అన్న ఒకటి చెప్పన్నా, హోంమంత్రి ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది, సీఎం ఆయన దగ్గర ఉంది. ఈ 3 ఆయన దగ్గర ఉంచుకుంది. ఎందుకంటే నేనేం చేయలేను రాబాయ్, నన్ను అడగటోడు కూడా లేడు. ఏమన్నా అంటే విద్యాశాఖ మంత్రిని పెట్టలే తెలంగాణ రాష్ట్రానికి, హోంశాఖని పెట్టలే. ఏమున్నది ఏమన్నంటే సూడో పాలిటిక్స్, మోనో పాలిటిక్స్ అంటారు కదా. ఏంటి ఒక్కన్నర బాయ్ తోపు తురుంకాన్ అని చేస్తుండు. విద్యాశాఖ నుండి వచ్చే పైసలు ఈయన తీసుకుంటాడు, హోంశాఖ నుండి వచ్చే పైసలు ఈయన తీసుకుంటాడు. మరి వీటి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నాడు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని పెట్టలే, హోంశాఖ మంత్రిని పెట్టలే. నేను ఒకటే అడుగుతున్నా, ఇలాంటి దర్యాప్తు కేసులు ఈరోజు విద్యాలయాలు మంచిగా ఉండాలంటే విద్యాశాఖ మంత్రి కావాలి. ఈరోజు ఇలాంటి దాడులు జరిగినప్పుడు హోంశాఖ మంత్రి స్పందించాలి. మరి ఈ కేసు మీద ఇవరకు ఏమైనా స్పందించిండా? ఈ యొక్క ఇష్యూ మీద స్పందించిండా? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే, ఏమైనా పైసలు ఉంటే ఎరికేసుకుందాం, ఆన్లైన్ తిడదాం, ప్రతిపక్షాలను ఈళ్ళని తిడదాం,
స్టూడెంట్స్ ఎవరన్నా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లొలి ఎత్తే అక్రమ కేసులు పెడదాం, జైల్లోకి నువ్వు అని చూస్తుంది కదా. నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి కలిగి ఉంటే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని పెట్టాలి, హోంశాఖ మంత్రిని పెట్టాలి. ఇలాంటి కేసులు ఇంకోసారి ఒక త్రిపుల్ భాషలు ఇలాంటివి అవుతున్నాయి కదా, వీటి మీద మీరు ఆధారాలతో కూడిన ఎంక్వైరీ చేపియాలి. ఎవరైతే ఇలాంటి దాడులకు కావచ్చు, ఇలాంటి ప్రేరేపిస్తారో వాళ్ళని వెంటనే విధుల నుండి తీసేయాలని మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి మా విద్యార్థి నాయకునికి న్యాయం జరగాలి, వెంటనే వాళ్ళని రిమైండ్ చేయాలి. రేపు పొద్దున ఒక్కటే ఖబర్దార్, ఈ యొక్క త్రిపుల్ భాషల యాజమాన్యం కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఖబర్దార్. రేపు పొద్దున ఇట్లా ఈయన మీద ఏం ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని విధులను తొలగించకపోతే రేపు పొద్దున చెప్తున్నాం కదా, భారీ బందోబస్తు ర్యాలీ తోటి దాదాపు 1000-10,000 మంది స్టూడెంట్స్ తోటి భాష త్రిపుల్ ఒక విశ్వవిద్యాలయాన్ని ముట్టడించడానికి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంది. మా విద్యార్థి నాయకునికి న్యాయం జరిగేదాకా కూడా మా ఆందోళన లాగా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని మేము చెప్తున్నామన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి సోయింటే ఈ యొక్క ఇష్యూ మీద స్పందించి మీరు ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క విశ్వవిద్యాలయం మీద కావచ్చు, ఈ యొక్క విద్యాలయాల మీద కావచ్చు, ఈ విద్య మీద కావచ్చు మీకు ఏమైనా పట్టింపు ఉంటే ఇలాంటి దాడులు ఎవరైతే చేసిర్రో, ఇలాంటి వాటిని ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళకు వెంటనే న్యాయమైన విద్యార్థి నాయకుడు న్యాయమైన